యువత దేశ భవిత ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. యువత దేశానికి వరం లాంటిది. యువత తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదు. మన యువత మన దేశ తలరాతను మార్చే శక్తిని కలిగి ఉంది. మరి ఈ యువతను మార్చే శక్తి, అలాగే వారికి స్ఫూర్తిని, ప్రేరణను ఇచ్చిన వ్యక్తి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని దేశం నలుమూలలా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి, ఆధ్యాత్మికతని ప్రస్తుతం యువతరం ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, ఎలాంటి యువత మన దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది ఇత్యాది అంశాలన్నింటినీ చర్చిద్దాం. మరి ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు, విద్యార్థినులున్నారు. ముందుగా స్వామీజీలను అలాగే ఆధ్యాత్మికవేత్తలను పరిచయం చేసుకుందాం. బ్రహ్మచారి శ్రీనివాస్ గారు నమస్కారం అండి. బ్రహ్మచారి స్వామి గారు నమస్కారం అండి. జె బాలకృష్ణ గారు నమస్కారం అండి. మధుకర్ గారు నమస్కారం అండి. సిద్ధికంఠానంద స్వామీజీ నమస్కారం అండి. బోధమాయానంద స్వామీజీ నమస్కారం అండి. బ్రహ్మచారి శ్యామ్ గారు నమస్కారం అండి. బ్రహ్మచారి చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. ముందుగా స్వామీజీ మీరు చెప్పండి, అసలు ఆధ్యాత్మికతను స్వామీజీ ఏ విధంగా నిర్వచించారు అంటారు, దాన్ని యువత ఎలా అర్థం చేసుకుంటుంది అంటారు? ఆధ్యాత్మికత అంటే మనిషి తనను తాను తెలుసుకోవటం. మనిషికి తానెవరో, తన స్వభావం ఏమిటో తెలియకుండా, తనను తాను నిర్వచించుకోలేకుండా ఈ ప్రపంచంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజమైనటువంటి శాంతి, సుఖమైతే రాదు. మనం ఈరోజు చదువుకుంటున్నాం. చదువు అందరికీ అవసరం. ఆ చదువు దేనికోసం? ఉపాధి కోసం. ఉపాధి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా? ఇప్పుడైతే ఉపాధి కోసం పోరాడుతున్నాం, తర్వాత అది వస్తుంది, వచ్చిన తర్వాత మనం నిజంగా సుఖంగా ఉన్నామా? లేదు కదా. అంటే అందరం ఒక చలిచీమ నుంచి బ్రహ్మ వరకు అన్ని జీవులు కూడా ఆనందం కోసం వెతుకుతున్నాయి. ఆ ఆనందం ఎక్కడ ఉంది అని అంటే మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే అది నీలోనే ఉంది. నువ్వు దేహము, మనసు ఈ రెండింటి పరిధిని దాటిపోయి ఇవి రెండు ఉపాధులుగా భావించి వాటిని దాటి ఉన్నటువంటి ఆత్మని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే నువ్వు ఆధ్యాత్మికత ఉన్నవాడి అవుతావు. కాబట్టి అప్పుడు నీలో నువ్వు నెలకొని ఉన్నావు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఆనందంగా, సంతోషంగా, శాంతితో ఉంటావు. అయితే ఆ ప్రయోజనాన్ని ఎలా నెరవేర్చుకోవాలి, ఆ ఆధ్యాత్మికతను మన అనుభవంలో ఎలా పొందాలి అన్నదానికి వివేకానంద స్వామీజీ మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఇతరులకు సేవ చేయడం ద్వారా, భగవంతుని నామాన్ని జపించడం ద్వారా మన యొక్క ఈ పరిధి ఏదైతే ఉందో, మనం ఏదైతే ఈ బంధంలో ఉన్నామో, దేహము, మనస్సు అన్నటువంటి బంధం, దాన్ని దాటి మన లోపల ఉన్నటువంటి నిబిడీకృత శక్తి, అంతర్గతంగా జాగృతం కానటువంటి ఆ దైవతత్వం ఏదైతే ఉందో, దైవీతత్వం, అది జాగృతం అవుతుంది. అది మన అనుభవంలోకి వచ్చినప్పుడు మనం అద్భుతమైనటువంటి విజయాలని ఈ ప్రాపంచిక జీవితంలో సాధించగలుగుతాం. అందుకనే వివేకానంద స్వామి అంటారు, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సర్వశక్తి నీలోనే ఉంది, నువ్వు దేన్నైనా సాధించగలవు, దేన్నైనా చేయగలవు. ఆయన ఆ మాట అన్నారంటే దేహం ద్వారా అన్నింటినీ చేయలేము, మనసు ద్వారా అన్నింటినీ చేయలేము. ఈ రెండింటికి అతీతంగా ఒక శక్తి ఉంది. దాన్నే మనం దైవం అంటున్నాం, ఆత్మ అంటున్నాం, భగవంతుడు అంటున్నాం. ఆ శక్తిని మనం అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ శక్తిని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఆధ్యాత్మికత అందరికీ అవసరం. ఇప్పుడు యువత అందరూ కూడా జీవితంలో గొప్ప విజయాలు సాధించాలనుకుంటున్నారు. ఏ విధంగా సాధించగలుగుతారు? ఆ అంతర్గత శక్తులను వాళ్ళు జాగృతం చేసుకోగలిగినప్పుడే ఆ విజయాన్ని సాధిస్తారు. ఆ అంతర్గత శక్తిని జాగృతం చేసుకోవాలంటే ధ్యానము, భగవంతుని నామాన్ని జపించడం, పరోపకారం ఇవన్నీ అవసరం, ప్రతి మనిషికి అవసరం. అప్పుడు వాళ్ళు నిజమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. వివేకానంద స్వామి చెప్పిందంటే నువ్వు సర్వశక్తిమంతుడివి, ఆ శక్తి నీలోనే ఉంది. ఆ శక్తిని తెలుసుకోవడానికి మనకి మార్గాలు మన ఆధ్యాత్మికతలో ఉన్నాయి, మన సనాతన ధర్మంలో ఉన్నాయి. ఆ మార్గాలను మనం ఈరోజు పూర్తిగా విస్మరించి ఉన్నాం. ఎందుకంటే విద్యలో భాగాలు కాలేదు కాబట్టి. ఎందుకంటే ఇది కూడా మనం ఒక విధమైనటువంటి నమ్మకము, ఒక రకమైన విశ్వాసము. మతం అంటే ఒక వ్యక్తిగత విశ్వాసం, ఆధ్యాత్మికత కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే అవసరం లేనటువంటి భావనలో ఉన్నాం. కాదు, అది ఆధ్యాత్మిక అనేటువంటిది ప్రతి మనిషికి కూడా అవసరం. యువతకి ముఖ్యంగా అవసరం. ఎందుకంటే తర్వాత వాళ్ళ జీవితం చాలా ఉంది కాబట్టి ఆ జీవితంలో గొప్ప విజయాలు సాధించాలంటే ఆధ్యాత్మికత ద్వారానే సాధిస్తారు. ఆధ్యాత్మికత లేకుండా ప్రాపంచిక జీవితంలో విజయాన్ని సాధించలేం, పరమార్థిక జీవితంలో కూడా విజయాన్ని సాధించలేరు వాళ్ళు. బోధమాయానంద స్వామీజీ మీరు చెప్పండి, ప్రస్తుతం అంటే ఇప్పుడు యువతలో ఆధ్యాత్మికత అనేది ఉంది అంటారా? అసలు వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు ఆధ్యాత్మికతని? ప్రస్తుత వాతావరణంలో ఇలాంటి చర్చ జరగడం చాలా అవసరం ఉంది. ఎందుకంటే
యువకులు యువతీయులు ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఈ ఆధ్యాత్మికతకి మరియు మతం సంబంధించిన విషయాలకి వాళ్ళు ఆ నిర్వచనం సరిగ్గా అర్థం కావట్లేదు. వాళ్ళకి పూజలు చేయడం, లేక తీర్థయాత్రకు వెళ్ళడం, లేక చిలుకూరు బాలాజీ గుడికి వెళ్ళడం, తిరుపతికి వెళ్ళడం, ఇలాంటివన్నీ కేవలం ఒక రిచువల్గా అయిపోయింది. అంత మాత్రమే వాళ్ళు లిమిట్ అయిపోయింది. వాళ్ళలో ఇందాక స్వామీజీ చెప్పినట్లుగా ఆధ్యాత్మికత, ఆ కండెన్స్డ్ రిలీజియన్ అది ఇది వివేకానంద అంటుంటారు. స్పిరిచువాలిటీ అని ఇంగ్లీష్లో పదం వాడితే ఆధ్యాత్మికత కండెన్స్డ్ స్పిరిచువాలిటీ. ఎలాగా అంటే 1 లీటర్ పాలు కొనుక్కొని దాని నుంచి పాయసం చేయలేం మనం, దాని నుంచి ఏ విధమైన మిఠాయి కూడా చేయలేం మనం. దాన్ని బాగా బాయిల్ చేయాలి, బాగా ఉడకపెట్టాలి. ఆ ఉడుకుతున్నప్పుడు పాలు తగ్గుతూ ఉంటుంది. తర్వాత ఒక అరగంట గంట సేపు అయిన తర్వాత ఆ కండెన్స్డ్ మిల్క్ అనేది ఉందో దాని నుంచి పాయసమో మిఠాయో లేకపోతే ఐస్ క్రీమో చేయవచ్చు. అది కండెన్స్డ్ మిల్క్ ఈ స్పిరిచువాలిటీ అంటారు. లేకుండా ఉంటే మనం ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న పూజలు, ఉత్సవాలు, తర్వాత తీర్థయాత్రలు అవన్నీ కామన్ అయిపోయింది. దాని నుంచి అప్లికేషన్, దాని నుంచి ఒక స్ట్రెంగ్త్ యువక యువతులకి లభించటం లేదు. భక్తి షుడ్ బికమ్ శక్తి అంటారు. భక్తి ద్వారా యువక యువతుల్లో బాలబాలికల్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కనబడాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ లేనప్పుడు కేవలం ఒక రిచువల్ అయిపోయింది, ఒక సంప్రదాయం అయిపోయింది, ఒక కేవలం తాతగారు చెప్పారు, నాన్నమ్మ చెప్పిందని చేస్తూ ఉంటాం. కానీ ఆ రియాలిటీకి మన ప్రాక్టీస్కి మన సంబంధం లేకుండా అయిపోయింది. దానివల్ల ప్రస్తుత యువక యువతుల్లో ఆ పెద్ద గ్యాప్ కనబడుతుంది. వారధి లేదు వాళ్ళ లైఫ్కిను ఆధ్యాత్మికతకిను. ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్తో మంచి భావంతో కూర్చోగలుగుతున్నారా వాళ్ళు? వాళ్ళలో ఒక ప్రశ్నించే ఒక ఇది కలుగుతుందా? ఉదాహరణకి నేను చూశాను, కొంతమంది గుళ్ళకి వెళ్తారు, వేరే వేరే వాళ్ళ సంప్రదాయాలకు వెళుతూ ఉంటారు పూజలకి. అయితే ఇక్కడ మన రామకృష్ణ మఠ దేవాలయంకి వచ్చినప్పుడు ఇక్కడ సాధారణమైన పూజలు లేవు. కేవలం ఇది ఒక ధ్యానానికి, ప్రార్థనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఇది చాలా విశేషమైన దేవాలయం. అది అక్కడ టెస్ట్ చేస్తూ ఉంటాం పిల్లల్ని. ఎంతసేపు వాళ్ళు పూజలు లేకుండా ప్రశాంతంగా వాళ్ళ మీద వాళ్ళ ధ్యానం చేసుకొని భగవంతుడితో ప్రార్థన చేసే ట్రైనింగ్ ఉంది వీళ్ళకి? లేదు. వెంటనే పారిపోతూ ఉంటారు వాళ్ళు. కొబ్బరికాయలు లేవు, ఆరతులు లేవు. ఆ సమయంలో వీళ్ళు ఎలాగా ప్రాక్టీస్ చేస్తారు ఈ స్పిరిచువాలిటీని? ప్రశాంతత ఎక్కడుంది? అశాంతస్య కుతసుఖం. శ్రీకృష్ణుడు అడుగుతాడు, ప్రశ్నిస్తాడు, అశాంతస్య కుతసుఖం. సో ఈ విధమైన డెఫినేషన్ వాళ్ళకి సరిగ్గా బోధన చేయాలి. అది కలగటం లేదు. ఈ రిలీజన్ అనే అయ్యేటప్పటికి సెక్యులరిజంలో స్కూల్లో ఏం చెప్పరో ఇది ప్రార్థనలు చేసేసి పంపించేస్తూ ఉంటారు. స్పిరిచువాలిటీ ఇట్స్ ఎ వండర్ఫుల్. ఆధ్యాత్మికత చాలా అద్భుతమైన ఒక విలువ మరియు వాళ్ళకి ఒక రత్నం. అది ఇస్తూ ఉంటే నా దృష్టిలో భవిష్యత్తులో చాలా మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళలో ఆ ఒక ధైర్యము, ఆ ఒక ఆధ్యాత్మిక అన్వేషణ, జిజ్ఞాస అంటారు, దాన్ని వాళ్ళు గుర్తిస్తే బాగుంటుందని నా భావన. మధుకర్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు స్వామీజీ చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది ఏంటి అంటే యువత సరిగా అర్థం చేసుకోవట్లేరు. ఏదైతే నిర్వచనం ఉందో ఆధ్యాత్మికతకి దాన్ని కరెక్ట్గా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అన్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు అంటే యువతకు దాని ఆవశ్యకత ఎంతుంది అంటారు? ఆధ్యాత్మికత యొక్క ఆవశ్యకత ఎంతుంది? స్పిరిచువాలిటీ ఈజ్ ఎ టూల్ అండి. ఇట్స్ సో దట్ లెట్స్ ఒక మానవుడు తనని తనం స్పష్టంగా అర్థం చేసుకునే ఆపర్చునిటీ ఇస్తుంది. సో వెన్ వన్ అండర్స్టాండ్స్ వన్ సెల్ఫ్ బెటర్, that gives an opportunity to better oneself. So spirituality is that tool which lends that dimension. So that is the reason why the modern youth should seek to spirituality to understand themselves better. యువత దేశానికి వెన్నెముక అంటున్నాము, ఆయుధం అంటున్నాము, వరం అనుకుంటున్నాము. సో ఈ యువతకి ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క ఆవశ్యకత అనేది చాలా అవసరం అని కూడా అనుకుంటున్నాం. దీన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు అంటారు? స్పిరిచువాలిటీ అనేది చాలా కాంప్లెక్స్ ఐడియా వాళ్ళకి, అండ్ దే ఆర్ టూ యంగ్ టు అండర్స్టాండ్ ఇట్. ఇప్పుడు మనం బాగా గమనిస్తే కనుక ఒక బేబీ ఫస్ట్ ఇంట్లో పుడుతుంది. ఇంట్లో పుట్టిన తర్వాత షీ స్టార్ట్స్ ఆర్ హీ స్టార్ట్స్ గోయింగ్ టు స్కూల్స్ అండ్ కాలేజెస్. ఫస్ట్ 25 years ఇంట్లో స్కూల్స్ కాలేజెస్లో గడుపుతాడు. ఈ ఫస్ట్ సర్కిల్ ఇల్లు, సెకండ్ సర్కిల్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఆ తర్వాత సొసైటీలోకి ఎంటర్ అవ్వాలి. సో అతను సొసైటీలోకి ఒక హెల్దీ సిటిజన్గా ఎంటర్ అవ్వాలి అంటే మ్యాక్సిమం ప్రక్షాళన అనేది ఇంట్లో లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనే జరగాలి. కానీ దానికి యూత్ రెడీగా ఉన్నారా? యూత్ మనం ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మీరు బాగా గమనించండి, పిల్లలు పుట్టగానే
వాళ్ళకి నిండా 2 years రాకముందే కూడా ప్లే స్కూల్లో వేసేస్తున్నారు. ప్లే స్కూల్లో ఏం జరుగుతుంది, ఏవో రైమ్స్ చెప్తున్నారు, ఏబిసిడి అంటున్నారు, దాంతోనే పేరెంట్స్ మురిసిపోతున్నారు. ఆ తర్వాత రెసిడెంట్ స్కూల్స్లో వేసేస్తున్నారు. నీ గోల్ ఐఐటి, నీ గోల్ ఐఐఎం, పెద్ద పెద్ద గోల్స్ పెట్టేస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 9 గంటల దాకా వాడిని మెకానికల్ లైఫ్కి అలవాటు చేసేస్తున్నారు. పైగా నువ్వు ఐఐటి రాకపోతే నీకు లైఫ్ లేదు, నీకు ఐఐఎంలో సీట్ రాకపోతే నీకు లైఫ్ లేదు, ఇలా ప్రతి దానికి లేదు లేదు లేదని వాడి మైండ్లో ఒక భయం పెట్టేసరికి ఇవన్నీ ఆలోచించడానికి టైం ఎక్కడుంది. సరే నానా తిప్పలు పడి ఐఐటో ఏదో అవుతున్నాడు. మీరు గమనించండి, అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ద న్యూస్ ఛానల్, మ్యాక్సిమం సూసైడ్ చేసుకునేది అన్ఫార్చునేట్లీ మన తెలుగు పిల్లలు. మళ్ళీ టాపర్స్ మన వాళ్ళే. ఐఐటీలో టాప్ ర్యాంక్ రావాలంటే ఇట్స్ నాట్ అ జోక్, దానికి ఎంతో కష్టపడాలి. పాపం వాడంతా కష్టపడి టాప్ ర్యాంక్ తెచ్చుకొని ఫస్ట్ 6 months 1 year లోపల ప్రాజెక్ట్ సరిగా చేయలేకపోతున్నానని, పేపర్ ప్రజెంటేషన్ సరిగా చేయలేకపోతున్నానని ఉరి వేసుకొని చనిపోతున్నాడు. అంటే మన సిస్టమ్ ఫెయిల్ అయిపోయినట్టే కదా. 25 years ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాడికి ఏం నేర్పించినట్టు. తర్వాత మా దగ్గరకు వచ్చేస్తారు, బై ద టైమ్ ఇట్స్ టూ లేట్. ఎలా అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్తో ఉన్నప్పుడు దాన్ని ఎంత చేసినా కూడా రిపేరే అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవి చెబుతూనే ప్రతి స్కూల్లో కూడా స్పిరిచువాలిటీ అనే ఒక సబ్జెక్ట్, ప్రతి కాలేజ్లో సబ్జెక్ట్ పెడితే తప్పేంటి. ఇవాళ ఎలా అయిపోయిందంటే స్పిరిచువాలిటీ అంటే అది హిందూ రిలీజన్కి సంబంధించింది. ఒక కాలేజ్లో స్వామి వివేకానంద ఫోటో పెట్టుకోవడానికి 10 సార్లు ఆలోచిస్తున్నారు వాళ్ళు. స్వామి వివేకానందాన్ని ఎప్పుడు కూడా హిందూయిజంతో లింక్ పెట్టడం అనేది మనం చేస్తున్నది చాలా పెద్ద తప్పు. సో స్టూడెంట్స్ని స్పిరిచువాలిటీ వైపు అట్రాక్ట్ చేయాలంటే ఎల్కేజీ నుండే వాడికి అర్థమయ్యే విధంగా స్పిరిచువాలిటీ గురించి కొంచెం స్పూన్ ద్వారా, టేబుల్ స్పూన్ ద్వారా, టీ స్పూన్ ద్వారా చెప్పుకుంటూ 10th వరకు తీసుకొచ్చి, ఎందుకంటే ఈ ఫస్ట్ 25 years అనేది ఫార్మేషన్ పీరియడ్. మైండ్ ఏ వాల్యూస్ పెట్టాలన్నా ఇదే రైట్ స్టేజ్ వాళ్ళకి పెట్టడం. 10th వరకు కొద్దిగా అవగాహన చేసి ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కొంచెం, ఆ తర్వాత డిగ్రీ ఆర్ పీజీ, ఇంజనీరింగ్ ఆర్ ఎంబీఏ, ఎంసీఏ ఈ లెవెల్స్లో బాగా ఇది ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా పెట్టేసేస్తే వై నాట్, డెఫినెట్లీ విల్ అండర్స్టాండ్ ఇట్. స్పిరిచువాలిటీ అనేది కంపల్సరీగా అకాడమిక్ లెవెల్లో ఒక సబ్జెక్ట్గా చేసి దానికి టీచర్స్ని తయారు చేసి వాళ్ళకు కూడా బాగా ట్రైన్ చేసేస్తే అప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ రీచ్ మెనీ పీపుల్. ఓకే, అప్పుడు హెల్దీ సిటిజన్స్గా సొసైటీలోకి తప్పకుండా ఎంటర్ అవుతారు వాళ్ళు. సో స్వామి గారు, బ్రహ్మచారి స్వామి గారు, మీరు చెప్పండి. దేశానికి యువతే కీలకమని స్వామి వివేకానంద అనడంలో ఉద్దేశం ఏంటి అంటారు? ఇక నేటి వాళ్ళే రేపటి పౌరులు అన్నట్టు, మరి ఇవాళ యువతనే రేపటి తల్లిదండ్రులు అన్నప్పుడు, మరి ఒక యువకుడు తాను భవిష్యత్తులో ఒక తండ్రిగా, తల్లిగా ఎలా ఉండాలని తాను ఆలోచించుకోలేనప్పుడు అతడు రేపు భవిష్యత్తులో ఒక తండ్రి, ఒక ఉత్తమ తల్లిగా ఎలా తీర్చిదిద్దగలుగుతాడు. అదేవిధంగా చూసినట్లయితే మరి ఆ యువకుడు తాను చేస్తున్న పనిపై శ్రద్ధ, భక్తి, విశ్వాసం, ఏకాగ్రత ఇవన్నీ కోల్పోతున్నాడు. యువకుడు ఎలా ఉండాలని మన స్వామి వివేకానంద జీవితం చూసినట్టయితే, స్వామి వివేకానంద తన తండ్రి చనిపోయిన తర్వాత ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఎంతో కష్టాలు అనుభవిస్తాడు. అప్పుడు దేవుడు లేడు అనే ఒక నిశ్చయ అభిప్రాయానికి వచ్చి దాదాపుగా శ్రీరామకృష్ణులను కలుసుకోవడానికే వెళ్ళాడు. అప్పుడు చాలామంది వివేకానంద గురించి శ్రీరామకృష్ణులకు చాలా అబద్ధాలు చెప్తారు. వివేకానంద స్వామి తప్పుదారిలో పడుతున్నాడు, ఈ విధంగా అమ్మ ఏ రకంగా అయినా కావచ్చు, ఇట్లా ఎన్నో పుకార్లు చెప్తారు. కానీ శ్రీరామకృష్ణ అంటారు, నా నరేనుడు సత్వ సంపన్నుడు, అతనిపై ఎన్ని చెప్పినా కానీ నేను నమ్మను అని అంటాడు. అంతటి విశ్వాసం వివేకానంద ఎందుకు కలిగి ఉన్నాడు? తన యొక్క జీవిత లక్ష్యం పైన తన పూర్తి శ్రద్ధ, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అది మెయిన్గా యువత ఈరోజు కోల్పోవడం వల్ల ఈరోజు యువత చెడిపోవడానికి కారణం. బ్రహ్మచారి శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. మన ఆధ్యాత్మికత అనేది లేనిది మనిషి అనేది లేనే లేడు. ఎందుకంటే మన జీవితం, మనం జీవించేది, మనం చేసేది అంతా ఈ ఆత్మ ద్వారే. స్వామి వివేకానంద కూడా చెప్తారు, ఇందాక మన స్వామీజీ కూడా చెప్పారు, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇది ఏంటంటే ఆ శక్తి అనేది, ఆధ్యాత్మిక శక్తి అనేది లేనిది మనం ఏమీ చేయలేము, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళలేము. అయితే యువత ముందుగా ఈ ఆధ్యాత్మిక అనేది యువతకు ముందుగా చెప్పించాలంటే వాళ్ళు చిన్నతనం నుండే మొదలు పెట్టాలి. అది ఎప్పటి నుంచి అంటే, చిన్నతనం నుంచి మొదలు పెట్టాలంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములుగా పార్టిసిపేట్ చేసి ప్రయత్నించి వారి పిల్లలకి అప్పుడు నేర్పించినప్పుడే యువత ఎదిగినప్పుడు దీన్ని తెలుసుకుంటారు. అది ఎలా అంటే,
మనం ఆధ్యాత్మికత అనేదానికి మనము ఏవి ఉపనిషత్తులు ఇవన్నీ చదివేదానికన్నా శ్రీరామకృష్ణులు ఎంతో ఈ కలియుగంలో కిందకి వచ్చి ఎంతో సింపుల్గా ఆధ్యాత్మికతని ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేసేలాగా చేసి వెళ్ళారు. దాన్ని స్వామి వివేకానంద ప్రపంచం మొత్తం తిరిగి చాటి చెప్పారు. అయితే ఇలాంటి లైఫ్లు ప్రభుత్వం వీళ్ళు స్వామి వివేకానంద జీవితం, శ్రీరామకృష్ణుల జీవితం కానీ వాళ్ళ సిలబస్లో పార్ట్గా పెట్టేసి చెప్తూ ఉండారు. నేను చదువుకునేటప్పుడు మా టీచర్ ఇలాగే చేసేది. మా అమ్మ, మా టీచర్ వాళ్ళు కూడా చిన్న చిన్న పుస్తకాలు తెచ్చి మా ఇంట్లో మా టీచరు ఎవరైనా స్కూల్లో మొదటి ర్యాంక్ వస్తే, రెండో ర్యాంక్ వచ్చినా, మూడో ర్యాంక్ వచ్చిన 10 ర్యాంకుల వరకు చిన్న చిన్న పుస్తకాలు తెచ్చి స్వామీజీ ఇవ్వడం వల్ల మేము అలాగే నేర్చుకున్నాం స్వామి వివేకానంద అంటే ఎవరు, శ్రీరామకృష్ణుల వారంటే ఎవరు. అలాగే యువతకు స్వామి వివేకానంద ఇచ్చిన ముఖ్య సందేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధ పూని ఉండాలి, ఇంకొకటి సింహాల్లాగా పనిచేయాలి. బ్రహ్మచారి శ్యామ్ గారు మీరు చెప్పండి. ఇప్పటి వరకు ఆధ్యాత్మికవేత్తలు స్వామీజీలు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే మన యువత ఎన్నో రకాల రుగ్మతలకు గురవుతున్నారు అన్న విషయం అర్థమవుతుంది. ఆ రుగ్మతల నుండి బయటపడాలి అంటే స్వామీజీ ఏం చెప్పారు, ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు అంటారు? ఆధ్యాత్మికత అనేది ఇప్పటిదాకా ఒక టూల్ అనేసి అనుకున్నారు, ఇంకా రకరకాలుగా మాట్లాడుకున్నాం. అయితే ఈ ఆధ్యాత్మికత మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలో, కేవలం యువతకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది ఒక భాగం. శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల ఎలాగో ఆధ్యాత్మికత కూడా అది మన జీవితంలో ఒక విద్య. ఈ మూడు రకాలుగా మనిషి ఎదిగినప్పుడు మాత్రమే అన్ని రకాలైనటువంటి రుగ్మతలను ఎదుర్కొని సమాజంలో ఒక పరిపూర్ణ మానవుడిగా రూపుదిద్దుకుంటాడు. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఎలా అర్థమవుతుందంటే ఏదో బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఈ ఆధ్యాత్మికతను చేపట్టవచ్చు. ఇప్పటి నుండే నీకెందుకు గుళ్ళు గోపురాలు అవన్నీ నీకెందుకు, ఇటువంటి ధోరణి తల్లిదండ్రుల నుంచి మారాలి. ప్రతి ఒక్క తల్లి కూడా ఒక మదాలసలాగా ధర్మ మోక్షాల సాధించవచ్చావు, క్రియాశీలివై కథలు నీకు మేధాస్తు అంటూ గర్భంలో ఉన్నప్పటి నుంచి బోధన చేయాలి. అప్పుడు ప్రహ్లాదుల్లాగా బుద్ధిమంతుల్లా జన్మిస్తాడు. అప్పుడు రుగ్మతలు కాదు కదా, ఎటువంటి ఉత్పాతాలైనా కానీ తట్టుకొని నిలబడగలుగుతాడు. బ్రహ్మచారి చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి. రుగ్మతలే కాదు అంటే అసలు మామూలుగా ప్రతి మనిషిలోనూ ఒక అంతర్గత శక్తి ఉంది. దానికి కనుక కరెక్ట్గా అంటే దాని కనుక కనెక్ట్ మార్గంలోకి నడిపించగలిగితే నువ్వు ఏదైనా అద్భుతాలను సృష్టించవచ్చు అని మనకు స్వామీజీ చెప్పారు. ఆ శక్తి వాళ్ళలో అంతర్గతంగా ఉన్న శక్తిని గ్రహించే సాధనం ఆధ్యాత్మికత అన్న విషయం కూడా మీరందరూ చెప్తుంటే అర్థమవుతుంది. దాన్ని వాళ్ళు ఎలా గ్రహించాలి, యువత ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా గ్రహించాలి అంటారు? స్వామి వివేకానంద యువతని ఇలా పోలుస్తారు. యువత అన్స్మెల్ట్ అండ్ అన్టచ్డ్ ఫ్లవర్స్ అని చెప్పేసి స్వామీజీ యువతని వాటితో పోలుస్తారు. స్పృశించని, వాసన చూడని పవిత్రమైన పుష్పాలు అని చెప్తారు. అయితే ఇటువంటి పుష్పాలు ఇది కొంతమంది ఇప్పుడే బ్రహ్మచారి శ్యామ్ మహారాజ్ చెప్పినట్టు ఈ వయసులో మీకు ఎందుకు ఈ ఆధ్యాత్మికత, ఇప్పుడు ఎందుకు మీకు ఇవన్నీ అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తారు. కానీ స్వామి వివేకానంద చాలా బాగా చెప్తారు. ఈ వయసులో కాకపోతే మరి వృద్ధులైనాక వాడు తన శక్తి, తన వీర్యం అంతా కోల్పోయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మికతను చేపట్టి అతను చేయగలిగిన సాధన కానీ చేయగలిగిన తపస్సు కానీ ఎటువంటిది లేదు అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. అయితే స్వామీజీ ఒక అద్భుతమైన మార్గం చెప్తూ దీనికి స్వామీజీ మహారాజులు చెప్పినట్టు తనలో తన నిజతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి అన్నారు. అయితే తన నిజతత్వం తెలుసుకోవడానికి కానీ మీరు అడిగినట్టు వాళ్ళు ఇదంతా సాధించాలి అంటే స్వామీజీ ఒక అద్భుతమైన మార్గం పెట్టారు మన ముందు, అదే సేవా మార్గం. అయితే ఈ సేవా మార్గం ద్వారా తనలో తను ఆత్మ అని చెప్పేసి తన నిజతత్వాన్ని తెలుసుకోవడం కాక ఇతరులలో కూడా దాన్ని చూసి వాళ్ళకి సేవ చేయడం ద్వారా కూడా ఆధ్యాత్మిక చిట్ట చివరి స్థితిని చేరుకోవచ్చు అని చెప్పేసి స్వామీజీ మనకు చూపిస్తారు. మరి ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వారు వివేకానందుడి బోధనలను అనుసరించడం ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయో వాళ్ళ మాటలోనే విందాం. ఆయన నుంచి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గురువు శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉండాలో, మనం తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలో, సమాజంలో మనం ఎట్లా ఎదగాలో నేర్చుకున్నాను. ఆయన గురించి నేను ఒక మంచి సూక్తి నేనేం నేర్చుకున్నానంటే ముందు నీ వెనకాల అది ఏమి ముఖ్యం కాదు, నీలో ఏముందో అదే ముఖ్యం. మీరు చెప్పండి. నాకు ప్రేరణ కలిగించిన సూక్తి ఏమిటంటే మొదట లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి,
తర్వాత దాన్ని ఆచరణలో పెట్టి మార్గాలను అన్వేషించాలి. స్వామి వివేకానంద చెప్పిన స్ఫూర్తులలో నన్ను బాగా ప్రేరేపించిన స్ఫూర్తి, జరగవలసిందేదో జరిగిపోయింది, దాని గురించి చింతించకు, జరిగిపోయిన కార్యాలను గూర్చి పదే పదే తలుచుకోకు, వాటిని నీవు రద్దు చేయలేవు, కర్మఫలం జరిగే తీరుతుంది, దానిని ఎదుర్కో, కానీ చేసిన తప్పే మరలా చేయకుండా జాగ్రత్త వహించు. నువ్వు చెప్పినానా? 24 గంటలు కష్టపడతాడు, కానీ ఓడినవాడు 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తాడు. ఈ యొక్క పదం నుంచి నాకు కావాల్సిన గొప్పదనం కానీ సక్సెస్కి మెయిన్ రీజన్ ఎందుకు స్వామి వివేకానంద నుంచి తెలుసుకున్నాను. స్వామి వివేకానంద చెప్పిన ఎన్నో సూక్తులలో నాకు నచ్చిన సూక్తి, పరుల కోసం జీవించేవాడే మానవుడు, అలా కానివాడు చనిపోయిన వాడితో సమానం. మీరు చెప్పండి. స్వామీజీ చెప్పినట్టు ఇక్కడ టెంపుల్ ఉంది, టెంపుల్లో పూజలు కానీ ఏమీ ఉండవు, కూర్చోవాలి. అట్లా కూర్చున్న యువత ఈ రోజుల్లో చాలా తక్కువ మంది కనపడుతున్నారు. అది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా, అంటే ఈ ధ్యాస ఇట్లా రావాలి. రామకృష్ణ మఠం వైపు వస్తే అందరూ కొంచెం ఆధ్యాత్మికత పెరుగుతుంది. మళ్ళీ బాలకృష్ణ సార్ చెప్పినట్టు ప్రతి స్కూల్లోనూ ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారు తప్ప ఈ స్పిరిచువాలిటీ అనేది ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ ఒక స్కూల్లో తీసుకుంటే పిల్లలకి వాళ్ళు కూడా కొంచెం దీనివైపు ఆలోచించి ఇట్లా ఇన్స్టిట్యూట్స్కి వస్తారని నా అభిప్రాయం. నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైనది మందులో ఉండకు వందులో ఉండు అని. దాని అర్థం వచ్చేసి మీరు అందరిలో కలిసిపోవాలని, అంటే అందరిలో కలిసి ఉండాలి కానీ అందరిలో ప్రత్యేకంగా ఉండాలి. మనం ఏం చేసినా కానీ దాంట్లో ఒక ప్రత్యేకత ఉండాలి, ఆ ప్రత్యేకత మంచిదై ఉండాలి. పోరాటమే జీవిత లక్ష్యం. ఈ మాట నా జీవితంలో నాకు చాలా సహాయపడింది. ఒక్క భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ వేదాంత యోగా తత్వ శాస్త్రములను పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువుగారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ప్రవచనాలు చేశాడు. అతని వాగ్దాటికి ముక్తులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. నువ్వు చెప్పినానా? నాకు అన్నిటికన్నా నచ్చిన సూక్తి అంటే ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. నాకు ఇది ఎందుకు నచ్చుద్దంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఏమీ చేయలేను, నేను చాలా చేతగాని వాడినని. కానీ నాకు అట్లా అనిపించినప్పుడల్లా ఈ సూక్తిని గుర్తుంచుకొని నేను ఏమన్నా చేయగలుగుతాను, నాకు సంకల్పం ఉంటే చాలు అని అనుకొని ముందుకు సాగుతున్నాను. వెరీ గుడ్ అభినవ్, అట్లాగే ముందుకు సాగు, ఓకేనా? నెక్స్ట్. వివేకానందుడు ఎన్నో సూక్తులు చెప్పాడు. అందులో నాకు ఇష్టమైన సూక్తి, మీరు ఏమైనా చేయగలరు, అన్నిటినీ సాధించగలరు. ఏమైనా చేయాలంటే ముందుగా మీకు దృఢ సంకల్పం, నిశ్చయం అన్నీ ఉండాలి. మీరు చెప్పండి. కెరటం నాకు ఆదర్శం, ఉవ్వెత్తున ఎదిగినందుకు కాదు, పడి లేచినందుకు. నాకు వివేకానందుడి నీతి వాక్యాల్లో ఒకటి నచ్చింది, మన జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లే, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. నువ్వు చెప్పినానా? విద్య విజ్ఞానానికి పునాది, ఆత్మ సంస్కారానికి ఆధారం, సద్విద్యనిచ్చే గురువు విద్యార్థి జీవన పథానికి చిరంతన దీపకళిక అన్నారు పెద్దలు. అంటే సద్విద్యనిచ్చే గురువు ఉండాలి, ఆ విద్యార్థికి చిరంతన దీపకళిక ఎప్పటికీ నిరంతరంగా వెలిగిపోతూ ఉంటుంది. ఇవాళ ఛత్రపతి శివాజీకి వాళ్ళమ్మ చిన్ననాడే రామాయణ మహాభారత భాగవతాలు నూరిపోసింది. కాబట్టే తన 16వ ఏటనే అమ్మకు కావలసినటువంటి కోరికను తీర్చి కోటనే జయించి బహుమానంగా ఇచ్చినటువంటి పిల్లలకు చిన్నప్పటి నుంచే దైవభక్తి, దేశభక్తి, ఇవి ఆధ్యాత్మికత నూరిపోసినప్పుడే వాళ్ళు దేశం గర్వించదగ్గ యువతగా తయారవుతారు. కానీ ఇవాళ ప్రతి చిన్న విషయానికి యువత సహనాన్ని కోల్పోతూ ఆవేశానికి లోనై క్షణికావేశంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది చాలా పొరపాటైనటువంటి విషయం. కాబట్టి నా చిన్నతనంలో నేను ఒక స్కూల్లో చదివాను. సదాచారం అని చెప్పి ప్రత్యేకంగా ఒక తరగతి ఉండేది. అందులో సాయంత్రం ప్రత్యేకంగా ఆ పుస్తకంలో తీసి ఓ శ్లోకం, ఓ కథ, ఓ నీతి కథ ఇవన్నీ కూడా చెప్పేవారు. నాకు చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ కూడా రామకృష్ణ ప్రభ అని వస్తూ ఉంటుంది. అందులో ఇప్పుడు కొత్త కొత్త అంశాలు నా చిన్నప్పుడు చాలా రెగ్యులర్గా వేసుకునేవాడిని.
ఆ పుస్తకాన్ని, ఇప్పుడు కూడా చదువుతున్నాను, మీరు కూడా చదవండి. గోరుముద్దలు ఇలాంటి ఎన్నో అంశాలు విద్యార్థిని చిన్నప్పటి నుంచి మొక్కై వంగనిది మానై వంగున అంటారు పెద్దలు. ఈ సూక్తులు బాగున్నాయి, ఆచరణలోకి తీసుకువచ్చిన నాడే వాటికి పరిపూర్ణమైనటువంటి యొక్క నిజాన్ని చేకూర్చినట్లు అవుతుంది. కాబట్టి పిల్లలు మీరంతా కూడా పాఠశాలల్లో, తల్లిదండ్రులు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, కేవలం పాఠశాలల్లోకి పంపించడమే కాకుండా అంతటితో మా బాధ్యత తీరిందనకుండా కూర్చోపెట్టుకొని వాళ్ళ కథలు చెప్పాలి, ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు చెప్పాలి. ఇవి చెప్పడం మనం మానేస్తున్నాం. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు కేంద్రక కుటుంబాలు అయిపోయాయి. కాబట్టి చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. కాబట్టి యువత పెడదోవన పడుతూ ఉంది. కాబట్టి ఈ దిశ నుంచి మనం కాపాడాలి. సదిశలోకి తీసుకురావాలంటే మనందరం కూడా ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలి. వివేకానందుని బోధనలు మనం అక్షర సత్యాలుగా పాటించాలి. వివేకానందుడి బోధనల ద్వారా, బోధనలను అనుసరించడం ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయో వాళ్ళ మాటలోనే విందాం. స్వామి వివేకానంద ఎన్నో అద్భుతమైన సూక్తులు చెప్పి లోకానికి హితబోధన చేశారు. ఆ సూక్తులు మన జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. నేను స్వామి వివేకానంద చెప్పిన మీరు ఏమైనా చేయగలరు, అన్నిటినీ సాధించగలరు అనే సూక్తితో ఎంతో ప్రేరణ పొందాను. స్వామి వివేకానంద చెప్పిన సూక్తుల్లో నాకు నచ్చినది, లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ సూక్తులన్నీ లక్ష్య సాధనలో సైతం చూపించాలి, అదే విజయ రహస్యం. స్వామి వివేకానంద కూడా అందరిలో సాధారణమైన మనిషే, కానీ ఆయనని అంత ప్రత్యేకంగా చేసింది ఏమిటి? ఎందరో మందికి స్ఫూర్తి ఎలా తీసుకున్నారు? అదంతా ఆయన ఆలోచన విధానం బట్టి. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు, అధికారంతో మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు అని నాకు అర్థమైంది. వెరీ గుడ్. వివేకానంద గారు చాలా సూక్తులు చెప్పారు. అందులో నాకు నచ్చింది, ప్రతిఫలాన్ని కోరుకోకుండా ఇతరులకు సహాయం చెయ్యం. వివేకానంద ఎన్నో సూక్తులు చెప్పారు. అందులో నాకు ప్రేరణ పొందించింది, నన్ను ఆదర్శపరిచింది ఒక సూక్తి. శక్తి డబ్బులో లేదు, మంచితనంలో, పవిత్రతలో ఉంది. వివేకానందుడు చాలా గొప్ప ఆయన చాలా సూక్తులు చెప్పారు. ఆయన చెప్పిన సూక్తులలో నాకు చాలా నచ్చిన వంటిది, ఇంకా నాకు ఆదర్శంగా నిలిచేది, హృదయం మెదడు సంఘర్షించినప్పుడు హృదయాన్ని ఆచరించు. ముందుగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. అయితే స్వామి వివేకానంద తన గురించి చెప్పాలంటే అతను సముద్రం లాంటివాడు. మనం అందులో ఒక గ్లాస్ తీసుకున్నా మన జీవితానికి చాలా ఎక్కువ అయిపోతుంది అది. అయితే మనకి స్పిరిచువాలిటీ ఎందుకంటే మనం ఇప్పుడు బయట అన్ని దుష్పరిణామాలు దూరం కావాలంటే మనకి ఫస్ట్ స్పిరిచువాలిటీ చాలా అవసరము. ఎలా అంటే మనం ఇప్పుడు యాజ్ వీ మూవ్ టు ఈస్ట్ వెస్ట్ విల్ బి లెఫ్ట్ ఫార్ బిహైండ్. అలాగే మనం స్పిరిచువాలిటీ ఎంత అలవరుచుకుంటే మనం మంచి వైపు నడుస్తూ ఉంటాము. కాబట్టి చెడ్డ పరిణామాలు జరగకుండా ఉంటాయి. అయితే మామూలుగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే స్వామి వివేకానంద ఇదంతా చేసే బదులు స్వాతంత్రాన్ని తీసుకురావచ్చు కదా అని. అయితే ఒక యువకుడు కూడా అడుగుతాడు అప్పుడు స్వామి వివేకానంద ఏమంటాడంటే, నేను తక్షణమే ఈరోజు నీకు స్వాతంత్రాన్ని తెస్తాను, కానీ దాన్ని ఇలా మంచిగా ఉంచడానికి యువత ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. సో అందరికీ అసలు స్వామి వివేకానంద లేకపోతే మనకు స్వాతంత్రం వచ్చేదే కాదు. ఎందుకంటే బాలగంగాధర్ తిలక్ కానీ, గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా ఎంతమందికో అతనే స్ఫూర్తి. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ అతను ఆజాదీ హిందూ ఫౌజ్ స్థాపించడానికి కూడా స్వామి వివేకానందనే స్ఫూర్తి. అలా మనము స్వామి వివేకానంద లైఫ్ స్టోరీ చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి అందరూ చదివి అతని నుంచి చాలా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. స్వామి వివేకానంద గారు మనకు చాలా స్ఫూర్తిని కలిగించే సూక్తులను అందచేశారు. వాటిలో నాకు నచ్చినది, కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. నేను నా జీవితంలో ఎన్నోసార్లు కింద పడ్డాను, కానీ ప్రతి అంశంలో ఆయన చెప్పిన సూక్తిని గుర్తు చేసుకుని ప్రతి అంశంలో ముందుకు సాగుతున్నాను. ధైర్యం, విశ్వాసం కూడబెట్టుకుని ముందుకు సాగుతున్నాను. నాకు అన్నిటికన్నా నచ్చింది, నేను దాని నుండి స్ఫూర్తిని పొందింది ఒకటి. ఒక్క క్షణం సహనంతో కొండంత ప్రమాదాన్నైనా దూరం చేయొచ్చు. అదే ఒక్క క్షణం అసహనంతో జీవితం మొత్తం నాశనం అవుతుంది. దీనివల్ల నేను నా జీవితంలో సహనం అలవర్చుకున్నాను. నువ్వు చెప్పినానా? భయపడితే ఏదీ సాధించలేము. భయమే సర్వజీవకారిణి. భయమే దుఃఖమంతటికీ కారణం. లేవండి, మీరు గమ్యం చేరుకునేంత వరకు విశ్రమించకండి. నువ్వు చెప్పినానా?
ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండే వారినే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. సిద్ధికంఠ స్వామీజీ మీరు చెప్పండి. ప్రస్తుతం ఇప్పుడు మాట్లాడుతుంటే ఈ పిల్లలందరూ కూడా వివేకానందుని బోధనలన్నీ వాళ్ళు అనుసరించి మా జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చుకున్నాము, ముందుకు వెళ్తున్నాము అలా ఆ లక్ష్యంగా అని అంటున్నారు. అయితే ఇంకా ఇలాంటి లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలి అంటే యువత ఏ విధంగా ఉండాలి అంటారు? యువత ఎలా ఉండాలంటే వాళ్ళు ఒక సాహసాన్ని ప్రేమించగలగాలి. అడ్వెంచర్, లైఫ్ ఈజ్ అన్ అడ్వెంచర్, జీవితం ఒక సాహసం. వివేకానంద స్వామి చెప్పిన బోధనలన్నీ కూడా నైతిక విలువల్ని ప్రబోధించేయే. నైతిక విలువల్ని ఈ రోజులో మనం ఆచరించలేకపోతున్నాం. ఎందుకంటే జీవితంలో వాడికి ఆ లక్ష్యమే స్పష్టంగా లేదు. అసలు మానవ జీవిత లక్ష్యం ఏంటి? మన సనాతన ధర్మాన్ని చూసుకుంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అంటాం. ఆ మోక్షాన్ని పొందటము అంటే అమృతత్వాన్ని పొందటము, కైవల్యాన్ని పొందటము, ప్రస్తుతం ఉన్నటువంటి లిమిటేషన్ నుంచి బయటికి పోవటం అన్నటువంటి లక్ష్యంగా కనుక వాళ్ళు పెట్టుకోగలిగితే వివేకానంద స్వామి యొక్క నైతిక బోధనలు వాళ్ళకు రుచిస్తాయి. స్వామీజీ అంటారు ఇతరులకు సహాయం చేయండి అని. ఎందుకు సహాయం చేయండి అని ఎవరన్నా మనం అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? వివేకానంద స్వామి స్పష్టంగా చెప్తారు, మనం ఎవరికి సహాయం చేయలేం. ఈ భగవంతుడి సృష్టిలో మనకి మనమే సహాయం చేసుకోగలుగుతాం. మనకి మనం ఎలా సహాయం చేసుకోగలుగుతాం? ఇతరులకు సేవ చేయడం ద్వారా, ఇతరులకి ఆనందాన్ని పంచడం ద్వారా నిజంగా మనం ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బోధనలన్నీ అనుసరించాలంటే వాళ్ళకి జీవితం మీద ఒక స్పష్టత రావాలి. జీవితం మీద స్పష్టత రావాలంటే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకున్నాం ఈ ప్రపంచంలో, అది అర్థమైనప్పుడు ఆయన బోధనలు రుచిస్తాయి. వాళ్ళు ఇంకా చదువుతారు, చదవటమే కాదు వాటిని ఆచరించగలుగుతారు. తద్వారా వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకోవటమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి గర్వకారణం అవుతారు, ఈ సమాజానికి గర్వకారణం అవుతారు, భారతదేశానికి గర్వకారణం అవుతారు. వివేకానంద స్వామి మళ్ళీ చెప్పారు, ఈ జాతీయ ఆదర్శాలు ఏంటంటే త్యాగము, సేవ. రినౌన్సియేషన్ అండ్ సర్వీస్ హ్యావ్ బీన్ ద నేషనల్ ఐడియల్స్ ఫర్ ఏజెస్ అంటారు ఆయన. ఆ త్యాగము, సేవ ఎందుకు చేయాలండి? నేను ఇతరులకు ఎందుకు సేవ చేయాలి, నేను ఎందుకు త్యాగం చేయాలని అడుగుతున్నారు ఈరోజు పిల్లలు. మనం ఒక సమాధానం చెప్పగల సమాధానం వివేకానంద స్వామి నుంచి దొరుకుతుంది. నాయన నువ్వు ఆనందం కోసం వెతుకుతున్నావు, త్యాగము, సేవ ద్వారా నీకు అమిత ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రయత్నంలో ఉండు, కనీసం ఒక రుచి చూడమంటారు వివేకానంద స్వామిజీ. అన్సెల్ఫిష్నెస్ ఇస్ మోర్ పేయింగ్ బట్ వీ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ టు ప్రాక్టీస్ ఇట్ అంటారు ఆయన. నిస్వార్థమే నీకు మహాఫలకారి, కానీ నీకు దాన్ని ఆచరించేటువంటి ఓపిక, సహనం లేదు. కొంచెం నువ్వు నిస్వార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయి, తర్వాత నీకు ఆ ఫలం సమకూరుతుందంటారు. కాబట్టి భారతీయ యువత మొత్తం కూడా ఇప్పుడు వివేకానంద స్వామిని మించిన ఆదర్శం వాళ్ళకి లేదు. అయితే వాళ్ళు ఆయన్ని చదవటానికి ముందుకు రావాలి. వెంటనే మొత్తం అన్ని బోధలు అర్థం కాకపోవచ్చు, కొన్నిటిని అర్థం చేసుకున్నా వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతారని మాత్రం చెప్పగలుగుతాను. చక్కగా ఉందండి. బోధమయానంద స్వామీజీ మీరు చెప్పండి. దేశ భవితవ్యం మొత్తం అంతా కూడా యువత చేతుల్లోనే ఉంది అని స్వామీజీ అన్నారు. అంటే ఇప్పుడు యువత ఆధ్యాత్మికతని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఇంకా వాళ్ళ ముందున్న మార్గం, లక్ష్యం ఏంటి అంటారు? 4 విధమైన బోధనలు స్వామీజీ సూచించారు మనందరికీను. ముందుగా ఆయన అంటారు, ఈ ప్రపంచమే ఒక వ్యాయామశాల. మనం పుట్టింది స్ట్రాంగ్ అవ్వడానికి, బలపరుచుకోవడానికి మరియు ఆనందం పొందడానికి. దిస్ వరల్డ్ ఇస్ ఎ గ్రేట్ జిమ్నేషియం వేర్ వీ కమ్ టు మేక్ అవర్ సెల్ఫ్ స్ట్రాంగ్. ఆ బలం ఏమిటి? ఒక విద్యార్థి వచ్చి స్వామి వివేకానంద ప్రశ్నిస్తాడు, స్వామీజీ మీరు అమెరికాలో అందరికీ ధ్యానం నేర్పించారు, మాకెందుకు ధ్యానం నేర్పించడం లేదు అంటే, స్వామీజీ తన ఆ యువకుడి బలహీనత చూసి, నువ్వు ఈ శరీరంతో ధ్యానం చేస్తే తల 360 డిగ్రీలు తిరుగుతుంది, పిచ్చి పడుతుంది, దయచేసి నువ్వు వ్యాయామం చేయి, తర్వాత నువ్వు ధ్యానానికి అర్హతుడు అవుతావని. చాలా నూతన సందేశం స్వామి వివేకానంద ఇస్తారు మనందరికీ. సో స్వామీజీది టోటల్ పర్సనాలిటీ అర్థం చేసుకోవాలి. ఆ శారీరక బలంతో పాటు ఆయన అక్కడ ఆగకండి, మీరు మానసికంగా వెళ్ళండి, కొంచెం ఏకాగ్రత మరియు ఆ వివేక బుద్ధి, విచక్షణ బుద్ధిని డెవలప్ చేసుకోండి. అదే మీకు షాక్ అబ్జార్బర్ లాగా మీ సమస్యలకి అది దోహదపడుతుంది, సహాయపడుతుంది అంటారు ఆయన. ముఖ్యంగా అదైన తర్వాత స్వామి చెప్పినట్లుగా నైతిక విలువలు, నైతిక నో అని చెప్పడానికి పిల్లలకి ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ ఆధ్యాత్మికతలో నో అనడానికి చాలా అవసరం ఉంది. ఎందుకంటే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే, 2వ అధ్యాయం భగవద్గీతలో వస్తుంది స్థితప్రజ్ఞ లక్షణలో. చూసిన వెంటనే మనస్సుకి ఏమిటి ఆకర్షణ, దాని మీదే ఆలోచించడం, అది కామవాంఛన. తర్వాత దాని కోరికలు, అది ఎవరైనా వద్దు అంటే మళ్ళీ కోపం రావడం, క్రోధం రావడం, దాని నుంచి పడి మళ్ళా సంశయ, తర్వాత కంప్లీట్గా నాశనం అవుతాడు అతను. సో ఈ ఆధ్యాత్మికత ఆ లెవెల్లో అతనికి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఒక అభిమన్యుడి లాంటి ఒక ఇది ఇస్తుంది, సాహసం ఇస్తుంది అతనికి. సో ఈ ఆత్మబలం మనం ఏది ఉందో, ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ పిల్లల్లో స్వామిజీ అన్నట్లుగా యద్భావం తద్భవతి, యాజ్ యూ థింక్ సో యూ విల్ బికమ్. బాగా ఆలోచించి దాని గురించి వాళ్ళకి శిక్షణలు ఇవ్వాలి. ఇందాక మనమంతా చర్చించుకున్నాం ఏమిటంటే, ఆ సరి అయిన శిక్షణ, సరి అయిన పద్ధతి వీళ్ళలో దొరకటం లేదు. కాబట్టి
వాళ్ళు ఆ ఒక రుగ్మతల్లో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇది పోవడానికి ఫిజికల్ స్ట్రెంగ్త్ నుంచి వాళ్ళకి ధ్యానం ప్రతిరోజు నేర్పించి ఒక అన్వేషణ క్రియేట్ చేస్తే భవిష్యత్తులో వాళ్ళు ఏ విధమైన ఇది లేదు. ఒక స్మాల్ పాయింట్ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రేక్షకులందరూ. ఎప్పుడైతే మీ మెదడు మరి హృదయం ఒక డైరెక్షన్లో ఉంటుందో, మ్యాచ్ అవుతూ ఉంటుందో, అప్పుడు కొండంత సమస్య చాలా చిన్నగా కనబడుతుంది. ఎప్పుడైతే ఈ మీ మనస్సు, మీ హృదయం, మీ మెదడు, మీ హృదయం ఫీలింగ్స్ సపరేట్గా ఉంటాయో, దానికి ఏ విధమైన మ్యాచింగ్ లేదో, అప్పుడు చిన్న సమస్య చాలా పెద్దగా కనబడుతుంది. అదే ఇప్పుడు వచ్చిన సమాజంలో సిచ్యువేషన్. ఆ పరిస్థితి నుండి ఎదగాలి, మన పైకి వెళ్ళాలి అంటే పిల్లల్లో, యువకుల్లో ఆ మానసిక మరియు వాళ్ళలో ఉన్న ఆ భావాలు ప్యూరిఫై చేసుకొని మెల్లిమెల్లిగా శనై శనై రూపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయ అంటాడు శ్రీకృష్ణ. రోజుకు ఒక్కొక్క వాల్యూ తీసుకొని అది ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు సైన్స్తో పాటు వాళ్ళ ఆటపాటలతో పాటు వీళ్ళు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉంటే సమాజం మధురంగా ఉంటుంది, వాళ్ళ వ్యక్తిత్వం కూడా చాలా చక్కగా తయారవుతుందని నా భావం. నేను స్వామి వివేకానంద చెప్పిన మీరు ఏమైనా చేయగలరు, అన్నిటినీ సాధించగలరు అనే సూక్తితో ఎంతో ప్రేరణ పొందాను. ఇదివరకు నేను ఏదైనా పని చేయడానికి ముందు భయపడేవాడిని, కానీ ఆ సూక్తి చదివినప్పటి నుంచి నేను భయపడకుండా ధైర్యంగా పనులు చేస్తున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సూక్తుల్లో నాకు నచ్చినది, లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధా సూక్తులన్నీ లక్ష్య సాధనలో సైతం చూపించాలి, అదే విజయ రహస్యం. బ్రహ్మచారి శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం యువత, నేటి యువతరం వివేకానందుని బోధనలు అనుసరించాలి అంటే ఏ మార్గంలో నడవాలి అంటారు? నేటి యువతరం వివేకానంద బోధనలు అనుసరించాలంటే వివేకానంద వారు చెప్పిన విషయాల్ని ముఖ్యంగా పాటించడం అలవర్చుకోవాలి. ఎలా అంటే అది వారి చిన్నతనం నుంచే ప్రారంభిస్తే ఎంత బాగుంటుందంటే వారి ఉజ్వల భవిష్యత్తుకి అది మూల కారణం అవుతుంది. ఇప్పుడు ఈ రోజులలో యువత ఏంటంటే ఏదో సినిమా పాటలు అప్పుడో ఇప్పుడో అనే పాటలు కాకుండా వివేకానంద స్వామి చెప్పిన సూక్తులు ఒకటి రెండింటిని స్వామీజీ ఏమంటారంటే, నా ఆశయాలన్నీ, నా ఆశ అంతా కూడా వచ్చే యువతరం మీదే, వారిలో నుంచి నా అనుచరులు వస్తారు, సింహాల్లాగా పనిచేస్తారు, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి స్వామీజీ అంటారు. ఇలాంటి కొటేషన్లు మనకి ఎలాగో టెక్నాలజీ అంటూ ఆధునికత అంటూ ఉపయోగిస్తూ ఇంటర్నెట్, సెల్ ఫోన్లు ఉపయోగించుకోండి. కానీ ఇలాంటి దాంట్లని రికార్డింగ్ చేసుకొని, ఒక మంచి వాయిస్ రికార్డింగ్ చేసుకొని వారు పెట్టుకొని ఇది వింటూ ప్రతి క్షణం వింటూ ఉంటే వాళ్ళ కొంతైనా స్ఫూర్తి అనేది వచ్చేసి వాళ్ళకి దేశానికి ఏదైనా చేయాలనే భావన కలుగుతుంది. ఇదే వాళ్ళని ముందు ఈ సేవా కార్యక్రమం అనేది అలవాటు చేసుకుంటే వాళ్ళు ఆధ్యాత్మికత అనేది కూడా ఇందులోనే ఉంది. స్వామీజీలు చెప్పినట్టు ఇందాక శివజ్ఞానే జీవసేవ, మానవ సేవే మాధవ సేవ. మనం ఇలాంటివన్నీ నేర్చుకుంటూ స్వామీజీ గురించి చిన్నతనం నుంచి చదవడం నేర్చుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఈ భావం అనేది అలవాటు పడి మనము ఇతరుల్లో కూడా భగవంతుని చూసేది మనకు తెలుస్తుంది. అప్పుడే అదే ముఖ్యమైన ఆధ్యాత్మికత, అదే స్వామీజీ చెప్పింది మానవ సేవే మాధవ సేవ, శివజ్ఞానే జీవసేవ. మరి ఇంకొకటి ఏంటంటే స్వామీజీ చెప్పింది భయాన్ని వీడుతూ ముందుకు వెళ్ళండి. ఎందుకంత దౌర్భాగ్యంగా ఉంటావు, ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు అని చెప్పేసి స్వామీజీ అంటారు. ఇవి చాలా స్వామీజీ చెప్పిన ముఖ్యమైన మాటలు. ఇలాంటి దానికి ఉదాహరణగా మనం ఏది తీసుకోవాలంటే స్వామి వివేకానంద యొక్క జీవితం. స్వామి వివేకానంద జీవితంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి. ఆయన ప్రపంచం మొత్తం తిరిగిన ఏ స్ఫూర్తితోనే ఆయన తిరిగారు, ఎంత ఘనంగా ఆయన తన కార్యాన్ని చేశారనేది మనం ఆయన జీవితం చదువుతూ ఉండడం వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. సిద్ధికంఠ స్వామీజీ, మీరు చెప్పండి. చివరిగా మీరు వివేకానందుని బోధనలు యువతను ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయో చెప్పండి. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మ్యాన్, నేను మనిషితో ప్రేమలో పడ్డానంటారు. ప్రపంచం చరిత్ర చూసుకుంటే మనం మనిషి కోసం అంత తపన పడ్డవాడు, మనిషి దుఃఖాన్ని తొలగించాలని, మనిషి నైరాస్యము, నిస్పృహ, నిర్వేదానికి గురి కాకుండా, ఒకవేళ గురి అయినప్పుడు ఆయనకు ఒక స్ఫూర్తిని అందించడానికి అంత తాపత్రయపడ్డ వ్యక్తిని మనం ఇంకొకరిని చూడం. స్వామీజీ ఇంకో గొప్ప మాట అంటారు, ఐ వాంట్ టు సర్వ్ దట్ గాడ్ హూమ్ పీపుల్ ఇన్ ఇగ్నోరెన్స్ కాల్ మ్యాన్. నేను ఏ దేవుణ్ణి సేవించాలనుకుంటున్నా అంటే, మనిషి అజ్ఞానంలో ఆయన్ని మనిషి అంటున్నారు, ఆయన మనిషి అంటూ ఆయన ఎవరు చూడలేదు, ఆయన దేవుణ్ణి మాత్రమే చూశాడు. అందుకనే మానవ సేవయే మాధవ సేవ అన్నారు, ఆయనకు మనుషులు కనపడలేదు. అయితే ఇప్పుడు ఆయన సందేశం ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆవశ్యకమైంది, ఎందుకంటే ఈ ప్రలోభాలు చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి ప్రపంచంలో. ఆ ప్రలోభాన్ని నిలదొక్కుని వాళ్ళ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలంటే వివేకానంద స్వామీజీని యువత తప్పకుండా చదవాలి.
ఇప్పుడు లైఫ్ ఒక గొప్ప పోరాటం అయింది వాళ్ళకి. ఈ పోరాటంలో అనేక సవాళ్ళు, అనేక రకాలైనటువంటి కష్టాలు, అనేక రకమైనటువంటి ప్రలోభాలు వాళ్ళ ముందున్నాయి. వీటన్నిటిని నిలదొక్కుని వాళ్ళ జీవితాన్ని చక్కగా వాళ్ళు తీర్చిదిద్దుకోవాలంటే వాళ్ళు నిరంతరం చదువుతూ ఉండాలి. చాలామంది పిల్లలు వచ్చి ఇక్కడ చెప్తూ ఉంటారు, స్వామీజీ నేను వివేకానంద స్వామి చదివామని చెప్పేసి. కానీ ఎప్పుడో అప్పుడు ఒకసారి చదివితే సరిపోదు. ఏ విధంగా అయితే మనం రోజు ఆహారం తీసుకుంటున్నామో అదేవిధంగా శరీరానికి ఆహారం తీసుకుంటున్నామో మనసుకు కూడా రోజు ఆహారాన్ని ఇవ్వాలి. శరీరానికి కనుక మనం ఆహారం ఇవ్వకపోతే అది విషాహారాన్ని తీసుకోదు. కానీ మనసు ఎలాంటిదంటే అది ఆలోచన సమాహారం కాబట్టి మనం కనుక సకారాత్మక భావాలు ఇవ్వకపోతే, పాజిటివ్ థాట్స్ కనుక రెగ్యులర్ బేసిస్ మీద ఇవ్వలేకపోతే అది నకారాత్మకమైన ఆలోచనలు తీసుకుంటుంది తప్పకుండా. ఎందుకంటే ప్రపంచం చాలా సంక్లిష్టమైంది కాబట్టి రోజు వివేకానంద స్వామిని కొద్దిగా చదవటం వలన వాళ్ళ మనసును ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచుకోగలుగుతారు, సకారాత్మక భావాలతో ఉంచుకోగలుగుతారు, శక్తివంతంగా ఉంచుకోగలుగుతారు. ఎప్పుడైతే మనసు శక్తివంతంగా తీర్చిదిద్దుకోగలిగారో జీవితంలో వాళ్ళు విజయాన్ని సాధించడం వాళ్ళకి పెద్దగా కష్టం అవ్వదు. కాబట్టి యువతకి నేను చెప్పేది ఏంటంటే వివేకానంద స్వామిని రోజు చదువుతూ ఉండాలి. రోజు కొద్దిగా చదువుతూ ఒక్కొక్క భావాన్ని జీర్ణించుకుంటూ కొద్దిగా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తులను సద్వినియోగం చేసుకోగలుగుతారు. లోపల అనంతమైనటువంటి శక్తి ఉంది, కాకపోతే వాళ్ళు అది అవేర్నెస్లోకి రాలేదు. అవేర్నెస్లోకి రావాలంటే కొంచెం ఆచరణలో చూపించాలి. ఆచరణలో చూపించడమే మన భారతీయ సనాతన ధర్మం. నిజానికి వివేకానంద స్వామి సందేశం మొత్తం కూడా భారతీయ సనాతన ధర్మానికి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. చూసారు కదండి, యువత దేశ భవిత ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.